రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి బీఎస్పీ పార్టీ ఎవరైతే కార్పొరేటర్లుగా గెలిచారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడికి ఎత్తుకెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళ అంతు పొంతు లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏం జరిగింది అసలు? అవును మేడం, ఇది ఇప్పుడే కాకుండా కానీ లాస్ట్ టైం లో కూడా 2 ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా మరి బలవంతంగా ఈ కాంగ్రెస్ గానీ టీఆర్ఎస్ గానీ ఇప్పటికైతే చేసిన కాంగ్రెస్ 2 మున్సిపల్ మనం గెలిస్తే వారికి బలవంతంగా తీసుకొని పోయి కిడ్నాప్ పెట్టి వాళ్ళు దోచుకున్నారు. ఓటు మనవి ఉన్నాయి, మరి మా ఓటుతో వాళ్ళు గెలిచిన తర్వాత హక్కు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఓటు అమారా రాజు తుమారా నై చెల్లెగా అంటున్నాం. అయితే తొందరగా ఇమ్మీడియట్ గా వాళ్ళకి హనుమంతరావు గాని మరి మన రేవంత్ రెడ్డి గారు గాని ఇమ్మీడియట్ గా వాళ్ళకి వదిలేసి మా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి మా బహుజన్ సమాజ్ పార్టీలో ఉండేటట్టుగా చేయాలా, లేదంటే మళ్ళా స్టేట్ లెవెల్లో మేము పెద్ద ఎత్తుగా ధర్నా చేస్తామని చెప్తున్నాం. మీ పార్టీ క్యాడర్ అంతా కూడా స్ట్రాంగ్ గా ఉంటే ఒకవేళ వాళ్ళు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు ఉండేవా అసలు? అంటే ఎలా ఉంది అని చెప్పేసి మీ పర్టికులర్ గా బీఎస్పీ పార్టీని టార్గెట్ చేయడం జరిగింది. అవునండి, ఇప్పుడు మనం గట్టిగా ఉన్నాం, దానికి మనకు విడివిడిగా చేసేసి మాలో ఏదో డబ్బులు ఆశను ఏదో చూపించి అట్లా, లేకంటే బలవంతంగా ఏదో ఒకటి భయపెట్టేసి టోటల్ గా భయపెట్టేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. డబ్బు ఆశ చూపించి లేకుండా ఖచ్చితంగా వచ్చే సమయంలో మా రాజ్యం వస్తుంది, భోజన రాజ్యం వస్తుంది, దానికి ఏం డౌట్ లేదు. ఇట్లా మాత్రం చేస్తా ఉంటే వచ్చే ఎలక్షన్ లో ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ లో మరి ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పెద్ద దెబ్బ పడుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అని. బీఎస్పీ పార్టీకి స్టేట్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, లేదంటే పార్టీ పెద్దల యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంది? పార్టీ సపోర్ట్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంది. పార్టీ సపోర్ట్ ఉంది, క్యాడర్ ఉంది, కమిటీలు ఉన్నప్పుడు ఎలక్షన్ లో కూడా మనము అన్ని ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి ఇప్పుడే ఇట్లా స్టార్ట్ చేసి వాళ్ళు ముంగట వెళ్ళొద్దు, మళ్ళా ఇట్లా భయపడి ఉండాలన్నట్టుగా వాళ్ళు భయపెట్టేస్తున్నారు అంతే. మన జనం ఎస్సీ ఎస్టీ బీసీ మనం 85% ఉన్నప్పటికీ వారు 15% ఉన్నాయని కానీ మనకు విడదీసి భయపెట్టేసి భయకృతం చేసేసి అల్లా కాకుండా మీకు అది చేస్తాం ఇది చేసి భయపెట్టేసి కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకొని మాకు మోసం చేస్తున్నారని మేము గడుస్తున్నాం. జై